ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. ప్రాణాలపై పంజా విసురుతున్న పామ్ ఆయిల్, దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పోస్ట్ కోవిడ్ ప్రభావంతో యువతలోనూ గుండెపోటు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆహారపు అలవాట్లపై వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మనం నిత్యం ఇష్టంగా తినే జంక్ ఫుడ్లో విరివిగా వాడుతున్న పామ్ ఆయిల్ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మద్యం, సిగరెట్ల కంటే కూడా పామ్ ఆయిల్తో తయారైన ఆహార పదార్థాలు ఎక్కువ హాని కలిగిస్తాయని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా పామ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో మనది మొదటి స్థానం. పరిశోధకుల ప్రకారం పామ్ ఆయిల్ ఇంతగా ప్రాచుర్యం పొందడానికి వెనుక ఒక పెద్ద మాఫియా పనిచేస్తోంది. ప్రస్తుతం అన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనూ పామ్ ఆయిల్స్నే ఉపయోగిస్తున్నారు. ఇతర నూనెల కంటే తక్కువ ధర, ఎక్కువ ఉత్పత్తి ఉండడంతో వ్యాపారులు దీనికే ప్రాధాన్యత ఇస్తున్నారు. పెద్ద కంపెనీస్ సైతం బిస్కెట్లు, కుకీస్, చాక్లెట్స్ తయారీలో పామ్ ఆయిల్స్ని విరివిగా ఉపయోగిస్తున్నాయి. ఒక ప్రముఖ చిప్స్ కంపెనీ తమ ఉత్పత్తుల్లో 100% పామ్ ఆయిల్నే ఉపయోగిస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇదే కంపెనీ విదేశాల్లో పామ్ ఆయిల్ జోలికి వెళ్ళకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పామ్ ఆయిల్తో చేసిన జంక్ ఫుడ్కు ప్రజలు బాగా బానిసలవుతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో ఆహార పదార్థాల విషయంలో కఠినమైన చట్టాలు అమల్లోకి ఉన్నాయి. పామ్ ఆయిల్లో ఉండే పాల్మిటిక్ యాసిడ్ మనిషి ప్రాణాలను తీస్తుందని పరిశోధకులు తేల్చారు. పామ్ ఆయిల్తో చేసిన పదార్థాలు పిల్లల మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. చిన్న వయసులోనే డయాబెటీస్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఒక అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాల్లో సగం డయాబెటీస్, గుండె జబ్బుల వల్లే సంభవిస్తూ ఉన్నాయి. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా 1,00,000 మంది వైద్యులు ప్రధాని మోదీకి లేఖ రాశారు. పామ్ ఆయిల్ పామ్ ఫ్రూట్ నుంచి తీస్తారు. ఇది అన్ని రకాల నేలల్లోనూ పుష్కలంగా పెరుగుతుంది. దీని ఉత్పత్తి కూడా ఎక్కువ. ఇతర నూనెలతో పోలిస్తే ధర తక్కువగా ఉంటుంది. అయితే ఇందులో క్యాలరీస్ ఎక్కువ. మన శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ క్యాలరీస్ చేయడం వల్ల శారీరక శ్రమ లేకపోతే ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. వైద్యుల సూచనల ప్రకారం పామ్ ఆయిల్ వినియోగం తగ్గించుకోవడం మంచిది. ఇతర నూనెలతో పోలిస్తే పామ్ ఆయిల్లో 34% ఫ్యాట్ ఉంటుంది. అదే ఆలివ్ ఆయిల్లో సగం మాత్రమే ఉంటుంది. హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఎక్కువగా పామ్ ఆయిల్నే ఉపయోగిస్తూ ఉంటారు. చాక్లెట్ల తయారీలోనూ దీని వినియోగం ఎక్కువ. పామ్ ఆయిల్ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆకలి బాగా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పామ్ ఆయిల్ వినియోగాన్ని తగ్గించుకోవడం లేదా పూర్తిగా మానుకోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. ఇది ఇవాల్టి హెల్త్ టిప్. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు సాక్షి లైఫ్.